తిరుపతి నగరంలో గత 20 సంవత్సరాలుగా స్థానిక ప్రజలు భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్కు తీసిపోని విధంగా సుమారుగా 300 రూపాయల కోట్లతో స్మార్ట్ సిటీ నిధులతో వినాయక సాగర్ను అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. నిమజ్జనం చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా ప్రజలు 5వ రోజు వినాయక నిమజ్జనం చేసేవారు. ఈ సంవత్సరం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ ఉన్నందున 3వ రోజు వీలైన ఎక్కువ వినాయక విగ్రహాలను నిమజ్జనం జరుపుతున్నారు. వినాయక నిమజ్జన కమిటీ సభ్యులతో మా ప్రతినిధి సుధీర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. పాదాల చెంత ఉన్నటువంటి తిరుపతి నగరంలో వినాయక మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ యొక్క తిరుపతి వినాయక మహోత్సవ కమిటీకి సంబంధించినటువంటి నాయకులంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మన నిమిషాలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈసారి తిరుపతి వినాయక చవితి ఎలా జరుగుతుంది? ఎన్ని రకాల విగ్రహాలు దాదాపు పెట్టిండారు? అయితే ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు? తిరుపతి ఆధ్యాత్మిక నగరం, అంతేకాదు భక్తి ప్రపత్తులతో ఉండేటువంటి నగరం. వినాయక చవితిని పురస్కరించుకుని నగరంలో సుమారు 800 మండపాలు నిర్మాణం చేశారు. అయితే శ్రీవారి బ్రహ్మోత్సవాలు, సాలకట్ల బ్రహ్మోత్సవాలు కూడా ఇదే సమయంలో ఉన్నందున 5వ రోజు గరుడ సేవ ఉన్నందున ఈసారి 3 రోజులకే నిమజ్జనాన్ని పరిమితం చేసుకుంటున్నాము. నగరంలో ఉన్న 800 విగ్రహాల్లో సుమారు 85% విగ్రహాలు ఇవాళ నిమజ్జనానికి, సామూహిక నిమజ్జన మహోత్సవానికి 5 మార్గాల గుండా ఊరేగింపుగా బయలుదేరి లీలామహల్ జంక్షన్ నుంచి స్వాగత వేదిక వద్దకు వచ్చి హారతులు అందుకున్నట్టు తర్వాత వినాయక సాగర్లో సామూహికంగా నిమజ్జనం చేసుకోవడం జరుగుతుంది. సామూహిక నిమజ్జనానికి అవసరమైనటువంటి అన్ని రకాల ఏర్పాట్లు వినాయక సాగర్లో సౌండ్ సిస్టమ్ కావచ్చు, తెప్పలు కావచ్చు, అదేవిధంగా అగ్నిమాపక దళ సిబ్బంది ఏర్పాటు చేసేటువంటి ఫైర్ రెస్క్యూ బోట్ కావచ్చు, ఆ రకంగా తాగునీటి సౌకర్యం కావచ్చు, పార్కింగ్ సౌకర్యం కావచ్చు, ప్రజలు తిలకించేందుకు వచ్చి వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలు కావచ్చు, ఈ రకంగా అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 4 గంటల నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపు వస్తుందని, వచ్చిన తర్వాత ప్రతి విగ్రహానికి వాళ్ళు వచ్చేటువంటి ప్రాంతాన్ని బట్టి హారతులు ఇస్తూ, నినాదాలు ఇస్తూ, హోరెత్తే విధంగా జై గణేశ, జై జై గణేష్ అనేటువంటి నినాదాలతో నగరమంతా హోరెత్తే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు, పెద్దలు, అధికారులు అందరూ కూడా ఉత్సవ కమిటీకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఈసారి ప్రశాంతంగా అర్ధరాత్రి లోపల అన్ని విగ్రహాల యొక్క నిమజ్జనం పూర్తి చేసుకోవడానికి అవసరమైన ప్రయత్నంలో ఉన్నాం. మేము పర్యావరణ కాలుష్యం సంబంధించినటువంటి మట్టి వినాయకులు కాకుండా ప్లాస్టిక్ పరిశీలన చేస్తున్నాం. గడచిన 2 దశాబ్దాలుగా తిరుపతి నగరంలో వినాయక చవితి పండుగతో పాటు సామూహిక నిమజ్జనం కూడా పర్యావరణ హితంగానే జరుపుకుంటాము. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భావితరాలకు పర్యావరణ హితం. ఎందుకంటే పార్వతీ పుత్రుడు పర్యావరణ మిత్రుడు. అంటే పార్వతీ పుత్రుడు గణనాథుడికి విగ్రహం తయారు చేసే బంకమట్టి దగ్గర నుంచి పూజాధికాలు, గరిక, పత్రి ఇలాంటివన్నీ కూడా నీళ్ళలో ముంచడం కానీ ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా, ప్రకృతితో మమేకమయ్యేటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి పండుగ. కాబట్టి మా నగరంలో దాదాపుగా అన్నీ కూడా పర్యావరణ హితమైనటువంటి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తిరుపతి నగరంలో ఎలా ఉంది ఈసారి వినాయక విగ్రహాలు? ఈసారి తిరుపతి ప్రజల అదృష్టం ఏమంటే వినాయక సాగర్ మన స్మార్ట్ సిటీ ఫండ్స్తో 300 కోట్లు వెచ్చించి చాలా బాగా అందంగా తీర్చారు. దీన్ని ఉదాహరణ చెప్పాలంటే హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఎలా ఉందో వినాయక సాగర్ కూడా ఆ రేంజ్లోకి ఉందని చెప్పచ్చు. రాబోయే కాలంలో మన చైర్మన్ గారు, ఎమ్మెల్యే అయినటువంటి చైర్మన్ గారు కూడా ప్రామిస్ చేసినట్టుంది. ఏమంటే ఈ పాండ్లో 90 అడుగుల విగ్రహాన్ని, వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని మన కమిటీ తరఫున విన్నవించాము. దాన్ని ఆయన యాక్సెప్ట్ చేశారు. కాబట్టి రాబోయే కాలంలో నిమజ్జనానికి సంబంధించి లాస్ట్ బిఫోర్ అంతా కూడా దుర్గంధభరితమైన నీళ్ళల్లో చేసిన సందర్భం ఉంది. వితిలేని పరిస్థితుల్లో ఈసారి పాండ్ ఫ్రెష్ వాటర్తో నిండుంది. కాబట్టి తిరుపతి ప్రజలు, వినాయకుడు కూడా అందరు తిరుపతి ప్రజలకి సంపూర్ణ ఆశీర్వాదం ఇచ్చి నిండు నూరేళ్ళలో అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై గణేష. గతంలో తీసుకున్నట్టయితే యువత మొత్తం ఒక ఎంటర్టైన్మెంట్ కార్యక్రమంగా చేసేవాళ్ళు వినాయక చవితి. అయితే ఈసారి భక్తి తత్వం ఏ విధంగా పెరిగింది? ప్రజల్లో కావచ్చు, యువతలో కావచ్చు, ఏ విధంగా ఉంది? భక్తి తత్వం అనేది ఈసారి ఈ వినాయక చవితి సందర్భంగా మన శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా వచ్చిన తరుణంలో ఏదైతే 5వ రోజు గరుడ సేవ సందర్భంగా 3 రోజులకే వినాయక నిమజ్జనం జరపాలని కమిటీ నిర్ణయించిందో, దీంతో దాదాపు తిరుపతిలో యువత మొత్తం కూడా ఒక నిరుత్సాహానికి గురై, అంటే గతంలో 5 రోజులకి నిమజ్జనం చేస్తూ 5 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు, ఒక అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, రోజుకు ఒక కార్యక్రమంతో యువత ఈ వినాయక నిమజ్జనాన్ని ఉత్సాహంతో జరుపుకునేది. ఈరోజు 3 రోజులకే పరిమితమైన సందర్భంగా చాలామంది ఒకవేళ 5వ రోజు మేము తీయకపోతే 7వ రోజు
తీయడానికి కూడా మాకు పర్మిషన్లు అంటూ పోలీస్ స్టేషన్ కావచ్చు, అటు నిమజ్జన కమిటీకి కావచ్చు పెట్టుకొని వాళ్ళు 7 రోజుల తర్వాత కూడా నిమజ్జనం చేసే విధంగా కూడా తయారుగా సిద్ధంగా ఉన్నారు. అందరికీ అధికారులకు కూడా తెలియజేసుకోవడం జరిగింది. వారు కూడా స్పందించి నెక్స్ట్ ఆ వినాయక నిమజ్జనంలోపు ఆ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించే విధంగా కూడా అధికారులు ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దానికి తిరుపతి వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇటు తుడా ఇటు వినాయక నిమజ్జన కమిటీ రెండు కూడా ఏర్పాట్లు చేశారు. 3వ రోజు నిమజ్జనం ఎందుకంటే గతంలో ప్రతిసారి 5వ రోజు కావచ్చు 7వ రోజు కావచ్చు చేసేవాళ్ళు. ఈసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతుంది. ఆ రోజు గరుడ సేవ సందర్భంగా దేశం మొత్తం నలుమూల నుండి భక్తులంతా కూడా ఇదే రూట్లో తిరుమలకు వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇబ్బందికి ఎదురుకుండా ముందస్తు 3వ రోజే వినాయక నిమజ్జనం చేపట్టాలని కూడా చర్యలు చేపట్టారు. కెమెరా పర్సన్ రమణతో సుధీర్, రాజ్ న్యూస్, తిరుపతి.